ఫ్రెండ్స్, జోలే ఎలా కట్టాలి, నిచ్చెన ఎలా ఎక్కాలి, నిచ్చెనలు ఎలా లెవలప్ చేసుకోవాలి, తర్వాత మిడిల్లో ఎలా కట్లు కట్టాలి అనేటటువంటి విధానాన్ని నేను చూపించాను. చూడండి ఫ్రెండ్స్, మిరియల్ పంట తీయడం అనేటటువంటిది ఎంత కష్టమైన పనో మీకు తెలియజేయాలని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తూ ఉన్నాను. నిజంగా చెప్పాలంటే రైతు కష్టానికి తగిన రేట్ల రూపంలో ప్రతిఫలం ఉంటే చాలా బాగుండు, కానీ సరైన గిట్టుబాటు ధర ఉండటం లేదు ఫ్రెండ్స్. ఏ ఒక్క పంట పండించినా కూడా ఏ పంటకు కూడా సరైన ప్రాపర్ రేట్లు ఉండటం లేదు. రైతు తన శ్రమ వెచ్చించి తన రక్తాన్ని దారబోసి పండించిన కూడాను సరైన రేట్లు లేక రైతుగానే మిగిలిపోతూ ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఇటువంటి విషయాలను పరిగణన తీసుకొని రైతుకు సబ్సిడీ రూపంలో విత్తనాలు అయితేనేమి, ఎరువులు అయితేనేమి, తర్వాత గిట్టుబాటు ధరలు అయితేనేమి, తర్వాత కోల్డ్ స్టోరేజ్ హౌసెస్ అయితేనేమి రైతుకు కల్పించాలని చెప్పేసి నేనైతే భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ముందుగా చాలా కష్టపడేది రైతే, కాబట్టి రైతే ముందు బాగుపడాలి, ఎక్కువ లాభం అనేది రైతుకు చేకూరాలి. ఎందుకు అనేసి అనుకుంటే రైతు లేనిదే ఏ పంట రాదు ఫ్రెండ్స్. ఏ ఒక్క రా మెటీరియల్ కూడా రైతు దగ్గర నుంచే తయారవుతుంది, కానీ రైతుకి ఎటువంటి లాభం లేనటువంటి పరిస్థితి. కాబట్టి రైతు ముందు బాగుండాలి. ఓకే, ఏదేమైనా ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరికీ ఈ ప్రాసెస్ని తెలియపరచడమే కాకుండా రైతు యొక్క శ్రమ కూడా తెలియచేయాలన్న ఒక ఆలోచనతో ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుతుందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా నా యొక్క ఛానల్ని, నా యొక్క వీడియోని లైక్ చేయండి, తర్వాత సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.